నేనా రౌండ్ రూల్స్ ఏంటంటే ఇది సినిమా బేస్డ్ రౌండ్. ఎందుకంటే ఇది బొమ్మలు చూపిస్తాం అన్నమాట, పిక్చర్స్. అవి అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటాయి. మీరు గెస్ట్ చేస్తే బజర్ నొక్కేసి ఆన్సర్ చెప్పాలి. అయితే ఇది కూడా టైం బేస్డ్ రౌండ్. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh rupees. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. ఎంత డబ్బుల దగ్గర ఆగిందో అంత డబ్బులు కరెక్ట్ అయితే మీకు ఇచ్చేస్తాం, అదర్వైజ్ అంత డబ్బులు మీ అకౌంట్ లో నుంచి తీసేస్తాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? నొక్కేసాడు నరసింహ. మాయాబజార్. ఓకే, మీరు చెప్పింది కరెక్ట్ అయితే మీకు 96,000 దగ్గర ఆగింది అమౌంట్, అది వస్తుంది. లేదంటే అంతా మాకు ఇవ్వాలి. ఓకే, చూద్దాం. మీకు ఒక పనిష్మెంట్ ఉంది, ఆ పాటకి డాన్స్ చేయాలి. రండి. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. మీరు పాట పాడుతున్నారా, హార్మోనియం అమ్ముతున్నారా? వాడు సినిమాలోకి తీసేసి మీరు ఎలిమినేట్ చేసి ఇంకెందుకు? మనం వేసినటువంటి పాటకి ఈయన డాన్స్ చేయలేదు కాబట్టి మీరే ఒక పాట పాడాలి. నేను పోతారా ప్రశాంత్. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోలోని హీరో హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. ఓకే, మిస్టర్ కార్తికేయ. చిరంజీవి గారు, జ్యోతిక గారు. చిరంజీవి గారు అండ్ జ్యోతిక. ఓకే, చూద్దాము. రైట్ ఆన్సర్. $89,000 వచ్చింది మీకు. అయితే చిరంజీవి గారు అనగానే ఠాగూర్ సినిమా గుర్తొస్తుంది కాబట్టి అందులో ఆయనకు ఒక ఆర్మీ ఉంది కదా, ఏసీఎఫ్ లాగానే మీరు కూడా ఒక ఫోర్స్ పెట్టారు. దాని పేరు AMF, యాంటీ మేకప్ ఫోర్స్. యా, పెట్టాలి డెఫినెట్లీ. మీరందరూ టాప్ 5 పీపుల్, మిమ్మల్ని అందరినీ కిడ్నాప్ చేశాం. కానీ నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇటు కెమెరా లేదు, అటు చూసే చెప్పు. ఏం చెప్పిన మా బాస్ వస్తాడు, ఆయన వచ్చి మాట్లాడతాడు మీతో. మీ అందరిని ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? ఎందుకు? మేకప్. బాగుంది. ఎక్కడ తీసుకున్నావు? ఈ భారతదేశం మొత్తం జనాభా 141,68,00,000. మేకప్స్ వేసుకుంటున్న అమ్మాయిలు 43 లక్షలు. వాటిని చూసి గుడిసిపోతున్న అబ్బాయిలు 10 కోట్లు. సెకండ్ కొకడు గడ్డాలు మీసాలు పెంచుకొని దేవదాస్ అయిపోతున్నాడు. ఇంకొంతమంది అయితే సూసైడ్లు చేసుకుంటున్నారు. సంవత్సరానికి 10 లక్షల మంది ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతున్నారు. దేని వల్ల అనుకుంటున్నారు? మేకప్. నేను మేకప్ వేసుకోలే, ఏం వేసుకుంది? ఆవిడ మేకప్ వేసుకోలే, మేకప్ ఆవిడ వేసుకుంది. నిజంగా ప్లీజ్, నాకైతే మేకప్ తో ఎలాంటి సంబంధం లేదు, నాది మొత్తం నేచురల్. ప్లీజ్ చూడరా. యాక్చువల్లీ మీ మేకప్ ఎలా ఉంటుందో రాజీవ్ కనకాల గారికి తప్పితే ఎవరికి తెలియదని బయట టాక్. ఈమె కూడా మేకప్ చేయలేదు పాపం. ఈవెన్ యూ డి నాట్ మేకప్. అసలు ఆల్ న్యాచురల్. నథింగ్ ఇస్ దేర్. చూడు, లపం అంత వచ్చింది అందులో. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, మేకప్. సారీ, అది తెలుగు భాష కాదు కానీ ప్లీజ్ మమ్మల్ని వదిలేసేరా. మేము నిజంగా రేపటి నుంచి వీలైనంత తక్కువ మేకప్ వేసుకుంటాం. చూసారా బాస్, ఇప్పుడు కూడా మేకప్ వేసుకొని అనట్లేదు, వీలైనంత మటుకు తక్కువ మేకప్ వేసుకుంటారంట. మీరే చూడలేరు మా మొహాలు మేకప్ లేకుండా, అందుకని. మీరు భారతదేశం జనాభా ఎంత అన్నారు? 142 కోట్లు. ఆ 142 కోట్లలో మేకప్ వేసుకున్నటువంటి అమ్మాయిల్ని చూసి పాడైపోయి చేసినటువంటి అబ్బాయిలు అంతమంది అయితే, ఒకవేళ మేకప్ లే వేసుకోకపోతే గుండెపోటుతో పోయేటువంటి అబ్బాయిలు, వాళ్ళందరి ఆరోగ్యాలు కాపాడడం కోసమే మేము మేకప్ వేసుకుంటున్నాం. ప్లీజ్ మమ్మల్ని మేకప్ వేసుకొనివ్వండి. ఆ AMF అని పెట్టి ఇంత ఆఫీస్ పెట్టి సడన్ గా ఇప్పుడు మొత్తం తీసేయాలి మీరు చెప్పిన దానికి.
టాప్ 1 మేకప్ వేసుకున్న వాళ్ళని మాత్రం శిక్షిస్తాం. అందరిలో మాకు చైతన్యం కలిగించారు కాబట్టి మీరు మాతో చేరి వీళ్ళందరినీ ఎందుకే వేసుకుంటారు మేకప్లు? వీళ్ళల్లో టాప్ 1 వేసేయాలి. వేసేయాలా? అదొక్కటైతే మరి ఆల్రెడీ డబ్బులు తీసుకున్నాం, ఆఫీస్ పెట్టాం, అన్ని చేసాం. షీ ఈస్ టాప్ 1. ఈమెకి పనిష్మెంట్ ఇచ్చేద్దామా సార్? పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఓకే, ఇదిగోండి, రేపటి నుంచి మీరు మేకప్ ఈ బ్రష్ తో వేసుకోవాలి. సార్ నేను ఒకటి చెప్తాను సార్, నేను ఆఫీస్ లో జాయిన్ అయిన ఫస్ట్ డే ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను. అతను ఉద్యోగంలో నుంచి పీకేయండి. ఆ ఒక్క ఆపరేషన్ కి నన్ను దూరంగా ఉంచి మీరే పీకేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ ఫోటోలోని హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. ఎవరమ్మా అది? This is Ramba. ఓకే, చూద్దాము. రైట్ ఆన్సర్. $92,000. కార్తికేయ, మీరు చిరంజీవి గారు ఫ్యాన్ కదా, ఒక స్టెప్ అట్లా జస్ట్ ఐశ్వర్య అండ్ కార్తికేయ, వాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి యు ఆర్ అనేది మా అందరికీ తెలుసు. మరొకసారి తెలిసిపోయింది, నరనరాన జీర్ణించుకుపోవడం అంటే ఇదే. సూపర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఫోటోలోని డైరెక్టర్ ఎవరో గెస్ చేసి చెప్పండి. ఎస్ కార్తికేయ. శేఖర్ కమ్ముల గారు. శేఖర్ కమ్ముల. ఓకే, చూద్దాం. రైట్ ఆన్సర్. $90,000. హ్యాపీ డేస్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ బౌల్లోకి ఎవరు ఏది కోరుకొని వేస్తే వాళ్ళ చేయి దీని మీద పెడితే వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది స్క్రీన్ మీదకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆకాశంలో వచ్చినట్టు ఇక్కడ కరెక్ట్. సో అలా మనం ఇప్పుడు మన నరసింహతో మొదలు పెడదాం. మీరు ఎప్పుడు ఉండాలి అనుకునే మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి చూద్దాం స్క్రీన్ మీద. ఏంటి మీ ఫేవరెట్ ప్లేస్? బాగుంది ప్లేస్, అది ఎక్కడో చెప్తే వెళ్తాను నేను. ఐశ్వర్య రండి. కార్తికేయతో మీరు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు హీరోయిన్ గా. ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు కెమిస్ట్రీ మాకు చూడడానికి చాలా బాగుంది, కానీ మీ మైండ్ లో ఏముందో మాకు తెలియాలి కదా. బికాస్ కార్తికేయ రొమాంటిక్ హీరో. ఒకసారి చేపెట్టండి, మీ మైండ్ లో ఏముందో కార్తికేయ గురించి చూద్దాం. అంటే ఆయన్ని పట్టుకున్నప్పుడు మీకు కలిగే ఫీలింగ్ ఇదా? సెకండ్, సుమా గ్లామర్ అందం చూస్తుంటే మీ మైండ్ లో ఫీలింగ్స్ ఏంటో చూద్దాము, ఓకేనా? సో ఐశ్వర్య నా గురించి ఏమనుకుంటుంది? నా అందం గురించి మీ కడుపులో మంట. ఇప్పుడు కార్తికేయ మైండ్ లో ఏముందో చూద్దాం రండి. లవ్ మ్యారేజ్ కదా, సో ఇప్పుడు కంపల్సరీగా మ్యారేజ్ అయిన తర్వాత అయితే లోహిత ఫోటోనే ఉండాలి. అది ఉందో లేదో చూద్దాం.
భయం వేస్తుందా చేయి పెట్టడానికి వేరే ఎవరిదైనా ఫోటో వస్తుందా అని? ఫోటో రావడానికి భయం ఏం లేదు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళడానికి భయం. కాసేపు వేరే ఇంట్లో కూర్చొని తర్వాత వెళ్తురు గాని అప్పుడు ఇంకా భయం. లోహిత నీ ఫోటో ఉందో లేదో తెలిసిపోతుంది ఇప్పుడు, ఓకేనా? ఇంతమంది అమ్మాయిల ఫోటో ఉందా? నెక్స్ట్ సుమ గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దామా ఏముందో. యాక్చువల్లీ ఇది పెట్టకుండా ఉండాల్సింది అని ఎక్స్ప్రెషన్ ఇచ్చారేంటి? అవును, ఇది గోల్డా బిస్కెటా? గోల్డ్ బిస్కెట్ ఇచ్చారు మీకు. షూటింగ్ టైంలో ఐశ్వర్యతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? మీరు ఎలా దాన్ని పిక్చర్ చేశారో ఒకసారి మీ మైండ్ లో చూద్దాము. ఐశ్వర్యతో ఎక్స్పీరియన్స్ కి తలలోంచి పొగలొచ్చాయా? చేయబెట్టండి. షూటింగ్స్ ఈవెంట్స్ ఏం లేవు, 2 రోజులు ఇంట్లోనే ఉన్నారు. రాజీవ్ గారి ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంటాడు. చాలా హ్యాపీగా ఉన్నారంటే ఒకసారి ఆ హ్యాపీనెస్ చూద్దామా? రాజీవ్ గారు ఇప్పటికిప్పుడు ఆయన గురించి ఎందుకండి? ఆయన గురించి ఎందుకంటే ఆయనే కదండి మీ ఆయన. రాజీవ్ గారు ఇప్పటికిప్పుడు మీ ముందుకు వచ్చి నిల్చుంటే మీరు చేసే పని ఏంటి? నేను చెప్పను, ఒకసారి చూపిస్తా. ఇది రాజీవ్ గారు కాదు, ఇది రోషన్ గారు, నాకు సంబంధం లేదు. మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు రాజీవ్ గారు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతున్నారు? నేను చూపిస్తున్నటువంటి ప్రేమకి ఎలా ఉంటాడు? చాలా బాగుంటాడు, హ్యాపీగా ఉంటాడు. ఎంత హ్యాపీగా ఉన్నారో చూద్దాం. వెళ్ళిపోతున్నావా రాజా? బాగుంది, కానీ చూసారా నాకన్నా ఎక్కువ మేకప్ అయింది అక్కడ. థ్యాంక్ యూ కార్తికేయ, థ్యాంక్ యూ.